ఈ కోళ్ళ గారు వస్తున్నారు. పొజిషన్ చేంజ్. హలో, నేను కొట్టించుని మాట్లాడుతున్నాను. అవతల ఎవరా? సారీ ఆంటీ. ఏమైందమ్మా? మీరందరూ కోటీశ్వర్లు కదూ. మీ ఇంట్లో మీరే పనోళ్ళుగా నటిస్తున్నారు కదా. అన్నా, బండ్ల ఫ్యామిలీ అనుకున్నాం, బాగా బలిసిన ఫ్యామిలీ అన్నా. కాదురా, బంగారం లాంటి ఫ్యామిలీ. అదమ్మా అది నేను మీ అందరినీ చాలా కష్టపెట్టాను. నువ్వు మా అందరికి బాగా నచ్చావు తల్లి. నువ్వు మా ఇంటికి కోడలుగా రావాలని మేమందరం ఇలా యాక్ట్ చేసాం. ఎన్ని కోట్లిస్తే మాత్రం నీలాంటి మంచి పిల్ల నాకు తోడికోడలుగా వస్తుంది చెప్పు. సత్య, నేను చెప్తున్నాను కదా, ఇందులో నీ తప్పు ఏం లేదమ్మా. చెప్పండి. కిషోర్, బిజినెస్ డల్ గా ఉందిరా. అవును బాబా. ఏడుళ్ళు మండిపోతున్నాయి, అసలు బేరం లేవు. ఇదిగో 50 రూపాయలు వచ్చాయి. ఏంటి 50 రూపాయలు వచ్చాయని ఫీల్ అవుతున్నారా? బిజినెస్ అనక ఇవన్నీ మామూలే. ఎరా కిషోర్? కిషోర్, యా యా యా. నన్ను క్షమించండి అంకుల్. మిమ్మల్ని అందరినీ చాలా ఇబ్బంది పెట్టాను. లేమ్మా, లే. ఈ పెళ్ళి వద్దు అంకుల్. నేను ఈ కుటుంబానికి తగను. ప్రాణం లేని డబ్బు నా దగ్గర కొన్ని వేల కోట్లు ఉన్నాయి, కానీ ప్రాణమున్న మనుషుల్ని ఆదుకోవాలన్న మంచితనం నీ దగ్గర ఉంది. లేదు అంకుల్, మా ఫ్యామిలీ గురించి మీకు తెలీదు. మీ ముందు నించుండే అర్హత కూడా మా వాళ్ళకి లేదు. డబ్బు కన్నా చదువు గొప్పది. యు ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్. నిజం తెలిస్తే ఇప్పుడు మన బడికి పంపించేలాగా ఉన్నాడు. అది కాదు మా సత్య, నాన్న. ఇంక నువ్వేం మాట్లాడద్దు. నువ్వు బాధపడి అందరిని బాధ పెట్టద్దు. అంత హ్యాపీగా జరుగుతుంది. అది కాదు కృష్ణ. సత్య ప్లీజ్ నన్ను నమ్ము. ఏంటి ఏంటి ఒప్పర మీటింగ్? ఏదైనా పని పాట చేసుకు చావచ్చుగా. ఎరా దున్నపోతలా ఉన్నావు, నీకు చెప్పాలరా. కోటీశ్వరుణ్ణి నన్ను కొడతారా? నేను ఈ క్యారెక్టర్ చేయను. ఎరా ఎడిడు. నువ్వు ఇంక ఈ క్యారెక్టర్ చేయక్కర్లేదు. అవునా? నేను డ్రైవర్నా? ఇప్పుడు ఈ డ్రెస్ ఇప్పయాలా? ఏదో అక్కర్లేదురా. రేపు మన ఇంట్లో పండుగ. మన కృష్ణకి సత్యకి నిశ్చితార్థం. అదిరిపోవాలంటే. అలాగే లేరా. అయ్య బాబోయ్, రా క్యాన్సిల్. స్టార్ట్ మ్యూజిక్. ఎవర్రా వీళ్ళంతా? బావగారు, మనుషుల్ని చంపే ఇలాంటి రాక్షసుల కుటుంబంలోంచి నా ఇంటికి కొడులు రావడానికి నేను ఒప్పుకోను. నేను బయటికి పొంది అన్నక ముందే వెళ్ళిపోతాం అంకుల్. మిమ్మల్ని మోసం చేసినందుకు
మమ్మల్ని క్షమించండి. జరిగిన దారుణానికి మీ కాళ్ళు పట్టుకుని మన్నించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. క్షమించండి బావగారు. పదమ్మా. సార్, మీరన్నట్టుగా మేము మనుషులు నరికే రాక్షసులమే, కానీ మా అమ్మాయి మాత్రం బంగారం సార్, బంగారం. ఇన్నాళ్ళు నీడలాగా నా వెంటపడి నాకు మనశ్శాంతి లేకుండా చేసిన శత్రువు ఈ కత్తి. శత్రువుల్ని ముక్కలు ముక్కలుగా నరికి పగ తీర్చుకోవాలనుకున్నానే కాని ఈ నరికే కత్తే నన్ను నాశనం చేస్తుందని కనిపెట్టలేకపోయాను. నేను ఎంతో మంది ప్రాణాలు తీశాను. నా కోసం ఎంతో మంది ప్రాణాలు ఇచ్చారు. నన్ను క్షమించమని ఆ కుటుంబాల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాను. నా ఆస్తులన్నీ నా వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు ఇచ్చేస్తున్నాను. అలాగే ఈ రోజు నుండి ఈ కత్తిని వదిలేస్తున్నాను. నేనిప్పుడు మామూలు మనిషిని. ఇంకా నా మీద పగ తీరిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా ప్రాణాలు కూడా వాళ్ళ పాదాల దగ్గర పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. సత్య, అమ్మ సత్య, సత్య, అమ్మ ఎక్కడ్రా? సత్య వాళ్ళని నాన్న ఇంట్లో నుంచి పంపించేశారమ్మా. తనేం చేసిందిరా? అయినా ఆవేశంతో ఆయన పంపిస్తుంటే మీరేం చేస్తున్నారా? అందరూ ఇదిగో ఇలాగే చెక్క బొమ్మలా చూస్తా ఉండిపోయారమ్మా. కృష్ణ, నువ్వైనా మీ నాన్నగారిని అడిగుండాల్సిందిరా. నాన్న నీకేం అడగాలో తెలియలేదమ్మా. ఏసీ నుంచి కాలు బయట పెట్టిన ఆయన నా కోసం ఎండలో నిలబడ్డారు, గుడిసెలో బతికారు. తన లైఫ్ అంబిషన్ పక్కన పెట్టి నా కోసం ఆయన ఎన్నో మెట్లు దిగారు. నేను ఆడిన అబద్ధం నిజం చేయడం కోసం తన ఇంట్లో తనే పనివాడిగా నటించారు. నా ప్రేమను గెలిపించుకోవాలన్న స్వార్థంతో మిమ్మల్ని అందరిని ఎంతో కష్టపెట్టాను. ఇంకా నన్ను క్షమించే సహనం మీకుందేమో గాని మీ సహనాన్ని భరించే శక్తి నాకు లేదు. ఇన్నాళ్ళు నా ప్రేమ కోసం మీరంతా మీ సంతోషాన్ని వదులుకున్నారు. ఇప్పుడు మీ అందరి ప్రేమ కోసం నీ సత్యాన్ని వదులుకుందాం అనుకుంటున్నాను. అరవింద్ సార్, బండిది. అన్నా చూడు, బావగారు మీరా? లోపలికి రావచ్చా? గడప దాకా వచ్చిన సంతోషాన్ని రావద్దని ఎవరైనా అంటారా? రండి బావగారు. అమ్మా సత్య, ఎవరొచ్చారో చూడు. బావగారు, సత్య మా ఇంటి కొడులు కావాలి. తప్పకుండా బావగారు. కానీ మీరు మాకు బంధువులు కాకూడదు.
చాలా సంతోషం బావగారు. దేవుడి గుడి లాంటి మీ ఇంట్లో నా కూతురికి స్థానం ఇచ్చారు. నాలాంటి వాడికి ఆ ఇంట్లో స్థానం దొరకపోయినా పర్వాలేదు. నా కూతురు సుఖం కోసం మీ ఇంటికి రాకుండా ఉండటమే కాదు, నా చావు కోరు కూడా మీ ఇంటికి రానివ్వను. అన్నయ్య గారు, అమ్మా సత్య, బయలుదేరదామా? రమ్మా. నా కోసం మీరంతా ఇంత దూరం వచ్చినందుకు చాలా సంతోషం అంకుల్. కృష్ణకు మీరెంతో, మా నాన్న నాకు అంతే. మా నాన్న నా కోసం పగ ప్రతీకారం వదిలేశాడు. ఇప్పుడు నా ప్రేమ కోసం ఆయన్ని ఒంటరిగా వదిలేసి వస్తే నాది ప్రేమ కాదు, స్వార్థం అవుతుంది. నాకంత స్వార్థం లేదు. నేను మీతో రాలేదు, నన్ను క్షమించండి.